అయితే చిన్న యొక్క ఉపయోగాల పట్టం లోపల చిన్నగా కురిసి కూడా కోసం భగవంతుడు రమరాజు వల్ల ఏమి చెడు అక్క పేరు మీద పాటలు మొదలు పెట్టినాడా అక్క రేణుక ఎల్లమ్మ నీ పేరు మీద మరి భారతను ఎత్తన్న ఎల్లమ్మ భారతను నీకు పుట్టిన వాళ్ళు శివం పుట్టాలన్నాడు అక్క పేరు మీద మరి పాటలు ఎప్పుడు మొదలు పెట్టిండో గణాలపట్నం మీద అమ్మవారు కూర్చున్నది 50 పిల్లలు చేత పట్టుకున్నది భగవంతుడు రాజమల్లయ్య ఒకే సీత పాట ఒక దివా సత్తాట కాలగదిలియా ఊరేది కాయల్లమ్మ కాలగదిలియా ఊరేది కాయల్లమ్మ కాలగదిలియా వేమౌరాలెల్లమ్మ కాలగదిలియా వేమౌరాలెల్లమ్మ మా గామ సమలోనే మా గామ సమలోన మంగళవారం నాడు మరి నిన్ను వద్దు వేమౌరాలెల్లమ్మ మా ఎంత చూడే శివం పుడుతూ ఉన్నదే పట్నం మీద అమ్మవారు లేచింది అమ్మవారు రేణు కాపురం చదువుతురేమని ఎల్లమ్మ ఆగో ఉపిది గణాల పట్నం మీద పుట్టిన మాతకు శివం పుట్టినప్పుడు జడలన్నీ ఈర ఓసి రాది అమ్మవారు ఒక మాతరా శివం పుట్టి ఆ చోట కూర్చున్నది అంటారు నేను కాయల్లా భగవంతుడు మల్లికార్జున స్వామిరా దేవరాజ మల్లయ్యనాట మరి అటువంటి నాయన భగవంతుడు వచ్చి మరి ఆ యొక్క దేవుడు ముంగడ కూర్చున్నదాట ఆ అమ్మవారు రేణుక ఎల్లమ్మ పట్నం మీద ఎప్పుడు కూర్చున్నదో శివం పుట్టినాక భగవంతుడు వచ్చి తల్లి ముంగడ కూర్చున్నాడు అక్క నాకు బండారి గడ్డ జాడ కావాలి అక్క నాకు పిల్ల జాడ కావాలన్నాడాట ముట్టులోపల చేతే పెట్టిందా రామన్న కట్టేనో పట్టిందా కట్టేనో పట్టిందా
సోపైన పుట్టి పట్టినారా రామన్న రామ కర్రగోలమని కట్టె పట్టినారా రామన్న రామ ఎక్కువ తమ్మి తమ్ముడా మల్లయ్య మల్లికార్జున తమ్ముడా మల్లికార్జున తమ్ముడా మల్లయ్య ఉన్నది ఉన్నట్టు చెప్పేదాను ఏంది లేనట్టు చెప్పేదాను తమ్ముడా తమ్ముడా మల్లయ్య ఏమి కావాలంటే తమ్మి బండారు జాడ చెప్పే కొద్దిగా బండారికట జాడ చెప్పాలంట బండారికట జాడ చెప్పాలంట చెప్పి మరి తమ్ముడా బండారికట జాడ చెప్పుదా కడతా అదే పిల్ల జాడ చెప్పుతా తమ్ముడా అవల్లయ్య ఇరొక గోపాలనాథ ఇరొక పట్టుకున్నది కర్రగొల కట్టే తమ్ముడు చేతులు పెట్టిందట తమ్ముడా ఇంటివి నాయ తమ్ముడా చిన్ని తమ్ముడా రెండున్నాయి తమ్ముడా ఇంక రెండున్నాయి తమ్ముడా రెండు పెళ్ళాలరా రెండు పెళ్ళాలా ఇద్దరున్నారని చెప్తే రెండు అదే అందరా ఇద్దరు అన్న ఇక ఇద్దరు వెళ్ళాలి ఏడు ఉన్నది ముగ్గురు వెళ్ళాలి ముచ్చడు ఉన్నది మూడున్నాయి తమ్ముడు మూడున్నాయి మూడున్నాయి తమ్ముడ చూడ తమ్మి ఏంటి అయ్యో ముగ్గురు వెళ్ళాలి ముచ్చడు ఉన్నది ముగ్గురు వెళ్ళాల ముచ్చటున్నది నలుగురు వెళ్ళాల న్యాయమున్నది అయ్యం చూడాలి వారు తిన్నా తమ్ముడ వల్లయ్యా బండారి గడ్డ జాడ చెప్పుదా
జడలు నీకు చెప్పుదునా నీకు చెప్పుదునా అందరి గడ్డ నీకు చెప్పుదును నీకు చెప్పుదును వీడికి దగ్గర కలిగి ఉన్నాయి కలిగి ఉన్నాయి అరబ్ దేశం కలిగి ఉన్నాయి కలిగి ఉన్నాయి అరబ్ దేశం కలిగి ఉన్నాయి కలిగి ఉన్నాయి 7 సంవత్సరాలు ఎల్ల దాటాలి ఎల్ల దాటాలి తెల్లగా కుల రాజ్యం ఉన్నది రాజ్యం ఉన్నది తెల్లగా కుల రాజ్యం ఉన్నది రాజ్యం ఉన్నది ఒక రాజులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు తుర్కొల్ల పట్టణాలు కలిగి ఉన్నాయి కలిగి ఉన్నాయి మక్కా మదీనా కోటల బాల పండి గిరింత కలిగి ఉన్నాయి కలిగి ఉన్నాయి బండరి గడ్డ గక్కడ ఉన్నాయి గక్కడ ఉన్నాయి తమ్ముడా మల్లయ్య 7 సముద్రాలు ఎలా దాటిపోవాలి 7 సముద్రాలు అవుతారా అలాంటి రాజ్యం తమ్ముడా తెల్లగాకుల దేశం అది పురుగొల్ల పట్న మక్కా మదీనా కోట మీద పండి గిరింత ఎరుముతోని బండారి గడ్డ ఉన్న తమ్ముడా మల్లయ్య నేను మక్కా మదీనా కోటకు నేను ఎట్లా పోవాలి? ఎట్లా పోవాలంటావా? ఇంటిది ఇంటిది నాయి తమ్ముడా తిండి తమ్ముడు బండారి గడ్డ కోసం ఎట్లా పోవాలంటివా తమ్ముడా మల్లయ్య ఈ అవతారం మీద న్యాయం కాదు తమ్ముడా మల్లయ్య నీ యొక్క రూపం పునమ మార్చాలి నువ్వు మార్చాలి నువ్వు కట్టాలి నువ్వు కట్టాలి కళ్ళకు దాడు గడ్డ పెట్టాలి గడ్డ పెట్టాలి ముదికి మీరేడు మితం పెట్టాలి మితం పెట్టాలి మెడలాలి పోలి పొద కట్టాలి పొద కట్టాలి కాలకు మాదకి పొద కట్టాలి పొద కట్టాలి ముట్టికి లింగి నువ్వు చుట్టాలి నువ్వు చుట్టాలి గుడుగుడు కంచాయి చేత పట్టాలి చేత పట్టాలి కాయాల పెట్టి నువ్వు పట్టాలి నువ్వు పట్టాలి కాందారి పుల్ల నువ్వు పట్టాలి నువ్వు పట్టాలి పుల్లాయి గుర్రం నువ్వు ఎక్కాలి నువ్వు ఎక్కాలి పుల్లా చెట్టు నువ్వు పట్టాలి నువ్వు పట్టాలి పుల్ల గుర్రం ఎక్కాల పుల్ల చెట్టు పట్టాలి తమ్ముడా ముట్టికి లింగి చుట్టాలి మెడకు లింబోలి పూత కారుకు మాదారి పూత కట్టాలి కలవ దాడ కట్టం పెట్టుకోవాలి మూతికి మురుల ముద్దం పెట్టుకోవాలి తమ్ముడా వల్లయ్యా గుడుగుడు గంజాయి అంటే మన మగోళ్ళు ముసలు చుట్టూ తాగుతారు అదే విధంగా గుడుగుడు గంజాయి పట్టుకుంటా పోవాలి అది ఎట్లా ఉండంగా కాయాల పెట్టే పట్టుకో కలం దారి పుల్ల పట్టుకోవాలి తమ్ముడా వల్లయ్యా కాగితాల పెట్టంటే బుక్కు కలందారి పుల్ల అంటే పెన్ను అమ్మి ఇంకా కలందారి పుల్ల నువ్వు పట్టాలి నువ్వు పట్టాలి పుల్ల కురవాయి నువ్వు పోవాలి నువ్వు పోవాలి పుల్ల కురవకి పుల్ల చిత్ర పట్టుకొని 7 సంవత్సరాలు ఎలా దాటిపోవాలి 7 సంవత్సరాలు ఎలా దాటిపోయి అక్కడ దుర్బల పట్నం ఉంటుంది తమ్ముడా వల్లయ్యా పోయి నేను ఏం చేయాలి మరి? ఏం చెయ్యాలంటవా తమ్ముడా వల్లయ్యా అక్కడికి పుస పోయి దుర్గొల దగ్గర నువ్వు నిలకడ కావాలంటే నిలకడ కాయేవు అక్కడ పోయి ఏం చేయాలంటవా ఇంటివి ఇంటివి నాయి తమ్ముడో తిండి తమ్ముడో 7 సంవత్సరాలు ఎలా దాటాలి ఎలా దాటాలి కాసం బావా తోటలంబారా తోటలంబారా తొరకొల్ల తోటలు కాసం బావ తోటలు ఉంటాయి తమ్ముడా తోటలో పోయి గుర్రాన్ని కొట్టుకొని నువ్వు పోవాలి తమ్మి అయ్యో కలిసి తోటల బాయి కట్టాను బాయి కట్టాను బాయి గడ్డ మీద నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి గుర్రంగా తోట కట్టేసుకొని బాయి గడ్డ మీద బంగారి కృషి బిడ్డలు ఎత్తుకొని పూసోవాలి తమ్ముడా మల్లయ్యా ఆ తోట కూర్చున్నాక తురుకోల ఆడవాళ్ళ కూతురు లేని ముద్దులు కొట్టి పియ్యాలి నీ దగ్గర మహిమతో లేని ముద్దులు కొట్టి పెడితే ఆ తురుకోల ఆడవాళ్ళు నీళ్ళ గంట నీ దగ్గరికి వస్తారు నిన్ను పోతే నువ్వు ఎవరని అడుగుతారు తమ్ముడా వల్లయ్యా నీ పేరు తప్ప
తప్పు చెప్పుకోకురా నీ పేరు తప్పు చెప్పుకోకు నిన్ను కన్నుల పేరు తప్పు చెప్పుకోకు తమ్ముడా మల్లయ్య తండ్రి పేరు ఏం పేరంటే తండ్రి పేరు ఏం పేరు శంకర మమ్మాదు అని చెప్పు తల్లి పేరు ఏం పేరంటే పార్వతి వీధు అని చెప్పు తమ్ముడా మల్లయ్య తల్లి పేరు ఏం పేరంటే పార్వతి బీబీ అని చెప్పు తండ్రి పేరు శంకర మమ్మాదు అని చెప్పు నీ పేరు ఏం పేరంటే మలకు మలోజి అనురా వాళ్ళు తురుకోలు తెలియ మంత్రులు ఏమంటారు కొద్దిగా తురుకలు కలుతుంది కొద్దిగా తెలుగు కలుతుంది ఎందుకోసం అంటారు వాళ్ళు నేను ఉట్టక ముందు మా తల్లిదండ్రులు కానపైతలే అని చెప్పి తెలుగులో దేవునికి మొక్కితే అక్కడ కానపోయిందట అందుకే మన దేవుని ఇడిచిపెట్టక మన దేవుని ఇడిచిపెట్టక పేరు పెట్టుకుందని చెప్పాలి తమ్ముడా వల్లయ్య ఆడళ్ళ కుట్టరాని బుద్ధులు పుట్టిపోయి నీ దగ్గరికి వస్తారు నీ పేరు చెప్పినాక నేను నీకు గురువై వచ్చిన ఎన్నడో ఒక్కనాడు వస్తాం 12 నెలలకోసారి మళ్ళా రావన్నాక మరి ఎట్లనయ్యా నువ్వు ఇప్పుడు రాగలగా వచ్చినావంటే నన్ను ఎదుర్కొని ఏమి నింపుకోమని చెప్పాలి తమ్ముడా వల్లయ్యా ఎదుర్కొని ఇల్లు నింపుకోమని చెప్పారే బాబా ఈ కథ లేదు మరి సపరేట్ పని చేస్తాం మరి ముగ్గురు ఉందరు బాగాలేరు నాకు ఎప్పుడే అంటావు మీ కథ మీరు చెప్పుకోవాలి పండర గంట వేన కడ తురుకొల్ల ఎదుర్కొని కాడ తురుకొల్ల ఇళ్ళకి నేను తినవాని అన్న వెతరపోతాముడా వల్లయ్యా తిన్నట్టేయాలి అన్నం బంధుకేయాలి తమ్ముడా వల్లయ్యా ఆ తురుకొల్లకు నువ్వు పోతా అని చెప్తే ఎక్కడ పోతావయ్యా నువ్వు రాగలకి వచ్చినావు మా ఇంటిగానే ఉండమంటారు అట్టి ఎట్లా ఉండాలి మీ ఇళ్ళలో ఉండాలంటే నాకు కిరికి వేయటం కదా బంగారం ఎవరు కావాలి మీ ఇళ్ళలో నేను ఉండబోను నీకు తోటలు ఉన్నాయి తోటలో జీతం ఉంటా అని చెప్పాలి తమ్ముడా వల్లయ్యా తోటల జీతం ఉండిపోయిన ఉండిపోతా మీ భక్తి ఉత్తా మీ అరభక్తి మీ పురభక్తి ఉత్తా అని చెప్పి గురువై వచ్చిన మీ అరభక్తి మీ పురభక్తి ఉత్తా అని చెప్పి తోటలో ఇక్కడ కావాలి తమ్ముడా వల్లయ్యా కొన్ని రోజులు పూలు ఊపియాలి కొన్ని రోజులు కాపియాలి 6 నెలల వంటి మరి పూలు పూసినాక మళ్ళీ 6 నెలలకు పూల పూసేడు తరగబెట్టురా వాళ్ళ తోటకు పురుగు తరగబెట్టు నీ మహిమతోని వాళ్ళ తోటకు పురుగు తరగబెట్టినాక ఆ తురుకోలు వచ్చి తిన్నడు తమ్ముడా వల్లయ్య ఏమి చేయాలంటే తమ్ముడా ఓ తురకరాజునారా తోటకు తగిన మరి పురుగు అవ్వాలంటే కాల్చుకోవాలి కర్రెకొట్టు దేవాలని చెప్పురా తమ్ముడా వల్లయ్య కర్రెకొట్టులు పట్టుకొని వచ్చినాక కందర ఏం అల్ల కుదుల మంత్రం చదువుకొని నేను అమ్మినుంటకి మనం వచ్చి చెప్పి ఆ పిల్లలు అట్టి పెట్టి అల్ల కుదుల మంత్రం చెప్పి ఆ కొడుకు కందర వేసి నీ చేతులు వంటి పెట్టాలి తమ్ముడా వల్లయ్య వాళ్ళకు వండి పెట్టిన రాణి తురుకోలు తింటారు కౌసముట్ట తురుకోలు కౌసముట్టారు నిజముట్ట తురుకోలు నిజముడతారు కళ్ళ తురుకోలు కళ్ళ తాగుతారు మరి గంజాయి వతని తురుకోలు గంజాయి పడతారు తమ్ముడా వల్లయ్య ఇవన్నీ తిన్నాక ఇవన్నీ తాగినాక నిజెక్కి వాళ్ళు కింద పడిపోతారు ఆయన కింద పడిపోయినాక వాళ్ళ మందారాలు పోసుకోవాలి ఆడళ్ళకున్న నొసలకున్న బొట్టు ఇయ్యాలి వాళ్ళ జుట్టు కొయ్యాలి మరి మూలకు సున్నాతం చేసి తమ్ముడా వల్లయ్య ఆడిగిరుడు పంటగట్ట తప్పుపోయి అవతల పడవ తమ్ముడా తమ్ముడా నువ్వు మరి 12 గంట పట్టుకొని నువ్వు రాగా నీ ఎంబడతారా అంటావు తమ్ముడా వల్లయ్య వాళ్ళకు తెలియక నీ ఎంబడ పడతారు తమ్ముడా నీ ఎంబడ పడితే వచ్చిన కురుకోళ్లకు నువ్వు 7 యథాలు కట్టురా ఒక ఏసం మీద వాళ్ళ కళ్ళల్లో ఉండకు తమ్ముడా మార్చి ఏసాలు కట్టుకుంటా నువ్వు మన యొక్క 7 సంవత్సరాలు ఎలా దాటి రావాలి తమ్ముడా వల్లయ్య నువ్వు వచ్చే వరకు నేను గంగ ఒడ్డు మీద కావాలి వస్తారా తమ్ముడే తమ్ముడా వినబడ్డదా ఇడగాదు గడగాదు ఇడగాదు గడగాదు తమ్ముడా మరి 7 సంవత్సరాలు ఎలా దాటిపోవాలి పుల్ల గుర్రం వేసుకోవాలి పుల్ల చెత్తిని పట్టుకోవాలి తురుకొల్ల ఏసం కట్టుకొని తురుకొల్ల గురువాయి దొంగ గురువు ఏసం మీద తురుకొల్ల పట్టణం పడతాముడా తమ్ముడా
మల్లికార్జున అక్క. పోతావా ఇక మాట కూడా ఏముంది. ఎవరదే? అరబిక్ అక్క. పోతా పిల్లగా. ఇస్తే కాడిది. ఇట్లా వెళ్ళిపో గుట్ట దిగు నువ్వేం పోతావు విడుదల బొమ్మని బండలు కదా అయితే అయితే ఆ భగవంతుడు ఏం చేసిండు అక్క మాట ఎప్పుడు విన్నాడో అక్క మాట విన్న భగవంతుడు అక్క పాదాలు ఎప్పుడు మొక్కిండు కమరారా అక్క పాదాలు మొక్కిండు భగవంతుడేనా అక్క నీ బాధ బాధ్యన నువ్వు లేడు అక్క ఆపదచ్చిన కాడలండి కాదు ఎత్తనని చెప్పిండు అక్క ఆపదచ్చిన కాడ నిండు కాదు ఎత్త అక్క నన్ను కాదు కమ్మని చెప్పిండా అరే తమ్ముడు అని చెప్పి మరి తమ్ముడే తినే చేతి పెట్టిందా భగవంతు రవరాజు మల్లయ్యా తల్లి దగ్గరికి వచ్చిండు తల్లి పాదం మొక్కిండు తండ్రి దగ్గరికి వచ్చిండు తండ్రి పాదం మొక్కిండు తల్లిదండ్రి దీవెన కావాలో అందరూ ఎన్ని రోజులు ఉండగాని ఏ దేశమన్నా వెళ్ళాలంటే మనం వెళ్ళేటప్పుడు ముదాలు పైన తల్లిదండ్రి పాదం మొక్కాలు అన్నారు అట్లనే భగవంతుడు వచ్చిండు తల్లిదండ్రి యొక్క శంకరుని పాదాలు భారతమ్మ పాదాలు పట్టుకున్నాడు తల్లిదండ్రి దీవెన మరి ముళ్ళు కట్టుకొని అక్కాయి నేను పోతున్నాడే అక్కాయి నేను పోతున్నప్పుడు తమ్ముడు ఎంబడి ఏమంటా ఉన్నది తమ్మి పోతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు మీ ఎంబడ గాడిద కత్తపారా అని చెప్పి తమ్ముడు ఎంబడ మరి అటువంటి యొక్క 3 తోల వీదాకా కరెంట్గా ఎల్లమరానే వచ్చింది రేణుగా ఎల్లమ్మ 3 తోల వీదాకా వచ్చినప్పుడు భగవంతుడు ఏమి చేసిండాట అక్క నేను పోతానన్నాడు మీదే అవతారం కూడా ఉన్నాడా గుర్రం ఎక్కుతున్నాడా అమ్మయ్యా భగవంతుడైనా పెయి మీద మనం నలిచిండు దాని మీద కుప్ప వచ్చాడు మరి పుట్టు వన వరకు కలగా యొక్క నిలుపోతకు వారిటువంటి యొక్క పుట్టు వన వరకు మరి పుల్ల గుర్రం ఎప్పుడు పుట్టిందో పుల్ల గుర్రం ఎప్పుడు పుట్టిందో పుల్ల చెత్రి ఎప్పుడు పుట్టిందో భగవంతుడైనా